హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది కమల్ హాసన్ గారు నటించిన దశావతారం మూవీ చూసే ఉంటారు. కమల్ హాసన్ గారిని గోవిందరాజ స్వామి విగ్రహానికి కట్టేసి ఒక శివభక్తుడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేస్తాడు. మూవీ క్లైమాక్స్లో ఆ విగ్రహం మళ్ళీ తీరానికి చేరుకుంటుంది. మరి ఆ విగ్రహం ఏమైంది? ఆ మూవీలో చూపించిన స్టోరీ నిజమా కాదా? అసలు ఆ స్టోరీ ఏంటి అనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం. మనం అందరం తిరుపతికి వెళ్ళినప్పుడు గోవిందరాజ స్వామి వారి గుడికి కూడా వెళ్తాము. ఆ గుడికి వెళ్లే ముందు మనకి ఒక సింహద్వారం ఎదురవుతుంది. ఆ సింహద్వారానికి ఎదురుగా ఉన్న గుడిలో గోవిందరాజ స్వామి విగ్రహం ఉండదు. అటు పక్కనే ఉన్న ఉత్తరం వైపు ఉన్న ఉపదేవాలయంలో గోవిందరాజ స్వామి వారి విగ్రహం ఉంటుంది. దక్షిణం వైపు దేవాలయంలో ఆండాలమ్మ వారు ఉంటారు. కానీ ఏ దేవాలయంలోనైనా ఏ దేవుడి పేరు మీద ఆ దేవాలయాన్ని పిలుస్తామో సింహద్వారానికి ఎదురుగున్న దేవాలయంలో ఆ దేవుడు మాత్రమే ఉంటాడు. కానీ తిరుపతిలో మాత్రం గోవిందరాజ స్వామి గుడి అంటాము. కానీ సింహద్వారానికి ఎదురుగా ఉన్న గుడిలో మాత్రం గోవిందరాజ స్వామి ఉండడు, పక్కనే ఉపదేవాలయంలో ఉంటాడు. దానికి గల కారణం ఏంటి అనంటే, సుమారు 700 సంవత్సరాల క్రితం ఆ సింహద్వారానికి ఎదురుగా ఉన్న దేవాలయంలో ఏ విగ్రహం ఉండేది కాదు. పీవీఆర్కే ప్రసాద్ గారు అనే ఒక వ్యక్తి ఆ గుడి ఖాళీగా ఉండడాన్ని చూసి పక్కన ఉపదేవాలయంలో గోవిందరాజు గారు, ఇటుపక్క ఆండాలమ్మవారు ఉండడం చూసి సింహద్వారానికి ఎదురుగా ఉన్న గుడి మాత్రం ఎందుకు ఖాళీగా ఉంది అన్న అనుమానంతో గుడి లోపలికి వెళ్ళి చూశాడు. ఆ గుడిలో ఉన్న గర్భగుడి పరిమాణం చాలా చిన్నగా ఉంది. ఆ గుడి బయట మొత్తం తిరిగి చూస్తే ఆ గుడి పరిమాణం మాత్రం చాలా పెద్దదిగా ఉంది. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చి ఆ గుడి మధ్యలో ఎవరో గోడ కట్టారని, ఆ గోడ వెనకాల ఇంకా ఏదైనా దేవాలయం ఉంది అని అనుమానపడి ప్రాచీన పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు. అలా చదవగా ఆయనకి ఒక విషయం తెలిసింది. ప్రాచీన కాలంలో ఆ గుడిని గోవిందరాజ స్వామి గుడి అని పిలవకుండా పార్థసారథి గుడి అని పిలిచేవారు. ఈ విషయం తెలుసుకున్న పీవీఆర్కే ప్రసాద్ గారు పండితులందరినీ పిలిపించి వారి అనుమతి తీసుకొని ఆ గర్భగుడిలో ఉన్న ఆ గోడని పడగొట్టించారు. ఆ గోడ పడగొట్టిన తర్వాత వారందరికీ ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. నిజంగానే ఆ గుడిలో రుక్మిణీదేవి సత్యభామదేవి సమేతుడై ఉన్న పార్థసారథి స్వామివారి విగ్రహం కనిపించింది. ఇక పీవీఆర్కే ప్రసాద్ గారు భక్తితో పరవశించిపోయి ఆ స్వామికి నమస్కరించి ఆ దేవాలయం అంతా శుభ్రపరిచి పురోహితులను పిలిపించి ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయించారు. ఇప్పటికీ మనం సింహద్వారానికి ఎదురుగా ఉన్న గుడిలో పార్థసారథి స్వామివారి విగ్రహాన్ని దర్శించుకుంటున్నాం. కానీ 1979వ సంవత్సరానికి ముందు ఆ గుడి ఖాళీగా ఉండేది. అప్పట్లో కొంతమంది మహమ్మదీయులు హిందూ దేవాలయాలపైన దండయాత్రలు చేసి అన్ని దేవాలయాలను ధ్వంసం చేసేవారు. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు ఈ దేవాలయాన్ని కూడా ఎక్కడ ధ్వంసం చేస్తారో అని, ఆ గుడిలో ఉన్న పార్థసారథి విగ్రహాన్ని ఎక్కడ విరగొడతారో అని, పార్థసారథి వారి విగ్రహం అందులో ఉంది అని తెలియకుండా ఆ విగ్రహానికి ముందు ఒక గోడని కట్టారు. అప్పుడు మహమ్మదీయులు ఆ గుడిలోకి వచ్చి గర్భగుడి ఖాళీగా ఉండడం చూసి ఆ గుడిలో దేవుడు లేడని వెళ్ళిపోయేవారు. అక్కడ స్థానికులు అలా పార్థసారథి స్వామివారి విగ్రహాన్ని కాపాడారు. మరి ఆ గుడికి గోవిందరాజ స్వామి గుడి అని ఎందుకు పేరు వచ్చింది అని అంటే, పూర్వం కులోత్తుంగ చోళుడు అనే ఒక చోళరాజు ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. ఈ లోకం మొత్తం శైవమతమే ఉండాలని వైష్ణవులు కనబడితే వారిని హింసించేవాడు. అప్పట్లో శైవులకి వైష్ణవులకి చాలా గొడవలు జరిగేవి. విష్ణు భక్తులు శివభక్తులను చూస్తే, శివభక్తులు విష్ణు భక్తులను చూస్తే చంపుకోవడం, హింసించుకోవడం చేసేవారు. చోళులు పరిపాలించే కంటే ముందే చిదంబర ప్రాంతాన్ని పల్లవులు పాలించేవారు. పల్లవులు విష్ణు భక్తులు. అందుకోసమే చిదంబరంలో గోవిందరాజ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత పల్లవులను ఓడించి చోళులు చిదంబర ప్రాంతాన్ని ఆక్రమించారు. అప్పుడు చిదంబరంలో ఉన్న గోవిందరాజ స్వామి విగ్రహాన్ని చోళ యువరాజైన కులోత్తుంగ అనే రాజు ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్లి సముద్రంలో పడవేయమని భటులకు ఆజ్ఞాపిస్తే ఆ భటులు విగ్రహాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడవేశారు. ఇదంతా మనకి దశావతారం మూవీలో చూపిస్తారు. దశావతారం మూవీలో చూపించిన స్టోరీ కల్పితం కాదు, అది నిజంగానే జరిగింది. కానీ కమల్ హాసన్ గారిని కట్టేయడం, విగ్రహంతో పాటు కట్టేసి నీళ్ళల్లో పడవేయడం, ఇలా చిన్న కల్పితాలు చేశారంతే. విగ్రహాన్ని పడవేయడం మాత్రం నిజంగా జరిగింది. ఆ విగ్రహాన్ని పడవేసిన తర్వాత కొంతమంది విష్ణు భక్తులు ఆ విగ్రహాన్ని చోళరాజుకు తెలియకుండా అతి కష్టం మీద తిరుపతికి చేరవేస్తారు. అప్పుడు తిరుపతిలో రామానుజుల వారు ఉండేవారు. ఆయన ఆ విగ్రహాన్ని ఇప్పుడున్న గోవిందరాజ స్వామి గుడిలో ప్రతిష్ఠిద్దాం అని అనుకుంటే సముద్రంలో పడవేయడం వల్ల గోవిందరాజ స్వామి విగ్రహం పగుళ్ళు వచ్చి కొంచెం విరిగిపోతుంది. అలా పగుళ్ళు వచ్చిన విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి అర్చన చేయకూడదని కొంతమంది శిల్పులను పిలిపించి ఒక శుద్ధ రాయితో ఇంకొక గోవిందరాజ స్వామి విగ్రహాన్ని చెక్కించి గోవిందరాజ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు. కాబట్టి మనం ఇప్పుడు దర్శించుకుంటున్న గోవింద స్వామి విగ్రహం దశావతారంలో చూపించిన విగ్రహం ఒకటి కాదు. మరి ఆ విగ్రహం ఏమైంది అనంటే, తిరుపతిలో మహతి ఆడిటోరియం దగ్గరలో మంచినీళ్ళ కుంట అనే ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ ఒక చెరువు కూడా ఉంటుంది. ఆ ప్రదేశంలో ఒక చెట్టు కింద గోవిందరాజ స్వామి వారి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహమే చోళ యువరాజు సముద్రంలో పడవేయించిన ఈ విగ్రహం. అప్పట్లో స్వామి విగ్రహంతో పాటు శ్రీదేవి భూదేవి విగ్రహాలు కూడా ఉండేవి. వాటిని తిరుపతిలో అంకాలమ్మ దేవాలయం అనే ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయానికి దగ్గరలో శ్రీదేవి భూదేవి విగ్రహాలని కూడా పదిలపరిచారు.
సో ఇది ఫ్రెండ్స్ ఆ విగ్రహం వెనుక ఉన్న చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.